సుందరమైన భవ్యమైన రాజభవనం ఎండిన వృక్షమా? మరింకేమిటి మునివర్యా, మీరు చెప్పినట్టే నా ప్రాణనాథునిగా భావించిన ఆ కృష్ణుడి గురించి పాడాను, పొగిడాను. ఈ బంధనం నుంచి విముక్తురాలిని చెయ్యమని వేడుకున్నాను. అయితే అతని మనసు కరగలేదు, నాకన్నీటి ధార ఆగలేదు. అవునా? అంతిమంగా మీ విదర్భరాజ్యము యొక్క అర్ధభాగాన్నివ్వాలి. అలాగే మా ప్రభువుల పాదసేవ కోసం మీ నలుగురు సోదరుల్ని పంపించాలి. ఆవేశపడకు. ఈ పాపులను చంపి నువ్వు పాపం చెయ్యొద్దు. వీరు నా శ్రేయోభిలాషులని తలచి వీరి మాట విని నేను మౌనం వహించి నేను మహాఘోరం చేశాను. వీళ్ల వల్ల జరిగిన అపచారాలు, అకృత్యాలు లెక్కలేనన్ని. వీళ్ల వల్ల నేను తలదించుకోవలసొచ్చింది. మా పాలనా వ్యవహారాల్లో తలదూర్చి మా సేవకులను, సేవకురాళ్లను, పాలనా వ్యవస్థని దారి తప్పించారు. నీ అనుచరులని వీళ్లని క్షమిస్తున్నాను. శిశుపాల, మౌనభంగం కావడం వల్ల నీ ప్రాణానికేం గండం లేదు కదా? ఏ గండమూ లేదు. మౌనంగా ఉండి మౌనహీనుని కావడం కన్నా ఉరుములు మిరుపుల్లాంటి మాటలతో వచ్చే గండాలను ఎదిరించి బతకడం వీరుల లక్షణం కదా. అవును, సత్యాన్నే పలుకుతున్నావు. నీకు గండాలున్నాయని నిన్ను నమ్మించిందెవరు? ఇంకెవరు? ఈ నమ్మక ద్రోహులే. వీళ్ళని నమ్మి నేను చెడిపోయాను. ఏయ్, వినండి. నా వివాహం జరుగు వరకు మీరిద్దరూ నోరు విప్పితే మీ ఇద్దరికి శిరశ్చేతనవే. నోరు మూసుకోండి. మిత్రమా, నా వల్ల జరిగిన తప్పుకి నన్ను క్షమించు. నీ సోదరిని వివాహం చేసుకోవడానికి వరోపచారము అక్కర్లేదు, వరదక్షిణ అక్కర్లేదు. నీవు నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే చాలు. మిత్రమా శిశుపాల, మనిద్దరి స్నేహం సార్థకమైంది. రా, ఈ ఆనంద సమయంలో మధుపానం చేద్దాం. ఎవరెవరికి రుణానుబంధం ఎవరెవరితో ఉందో ఏమో. నీ వివాహపు ఆహ్వానాన్ని నాకు పంపించడం మర్చిపోవద్దు. ఇదేమిటి మునివర్యా, మండుచున్న అగ్నికి ఆజ్యం పోసినట్టు మాట్లాడుతున్నారు? నేనేం మాట్లాడాను? నిశ్చయమైన నీ వివాహము సుఖంగా జరగాలని కోరడమూ తప్పేనా? తప్పు కాదు. అయితే ఈ సంబంధానికి నేను సమ్మతించలేదు. ఇది నా సోదరుడి యొక్క మొండి పట్టుదలతో బలవంతంగా జరుగుతున్న దౌర్జన్యపు వివాహం. అలాగైతే ఈ వివాహానికి నీ సమ్మతి లేదా? లేదు, లేదు మునివర్యా. మహర్షి, నా వివాహం నా స్వామితోనే నెరవేరుతుంది కదూ? నెరవేరవచ్చునని నాకు అనిపించింది. అయితే ఇలా జరుగుతుందని నేనసలు ఎన్నటికీ అనుకోలేదు. మేష వృషభ మిథున కర్కాటక. రుక్మిణి, నీ జాతకానికి ఆ శిశుపాలుడి జాతకానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇదంతా శిశుపాలుడి ఆస్థానంలో ఉన్న జ్యోతిషుల కుతంత్రం. ఓహో, ఇది ఆ జంబుశంభుల నాటకమా? వాళ్ళు చేసిన తప్పుకి ఈ పాటికే సరైన శిక్షనే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. మునివర్యా, ఇప్పుడు మీరే నాకు నా ప్రభువుని చేరుకునే దారి చూపించాలి. నా ప్రయత్నాన్ని నేను చేస్తూనే ఉన్నాను. నీ ప్రేమలోని ఆకర్షణలో ఎక్కడ లోపం జరిగిందో ఎలా తెలుసుకోవడం? మునివర్యా, సమయం చేజారిపోతోంది. నాకు భయమూ ఎక్కువవుతోంది. ఇక ఈ ఇష్టం లేని వివాహానికి కొన్ని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కరుణ చూపి నన్ను ఎలాగైనా నా ప్రియస్వామి వద్దకు మీరే చేర్చాలి. లేని పక్షంలో ఆ వివాహ ముహూర్తమే నా మరణ ముహూర్తం అవుతుంది. నారాయణ, ఇదేమిటి రుక్మిణి? చనిపోతానని నన్ను బెదిరిస్తున్నావా? నీ నిర్ణయం విన్న తర్వాతనైనా ఆ కృష్ణుడు రాకూడదా? మీ ఇద్దరి నడుమ నా పరిస్థితి
అడకత్తెరలో పోకవలి ఉంది. సరే, నా వలన మీకెందుకు ఇబ్బంది? మీరు నిశ్చింతగా ఉండండి. ఇది బావుంది. ఈ ప్రేమ సమస్యకు పరిష్కారమైతే కనిపించడం లేదు. ప్రేమికుల శాపానికి నేను గురి కావాల్సొస్తోంది. నారాయణ, ఇప్పుడేమి చేయడం? ఆహా, తెలిసింది. మీ ఇద్దరి మధ్యన ప్రేమ వారధిని నిర్మించడానికి ఏమి చేయాలో ఇప్పుడే తెలిసింది. ఇప్పుడే కృష్ణునికి లేఖ ఒకటి సిద్ధం చెయ్యి. అందులో కృష్ణుడి మీద నీకున్న ప్రేమ, కృష్ణుణ్ణే వివాహం చేసుకోవాలన్న నీ అంతిమ నిర్ణయం, అలాగే బలవంతంగా శిశుపాలుడితో నీ వివాహాన్ని నిర్ణయించిన విషయాన్ని రాయి. మీ రాజపురోహితుడు అగ్నిద్యోతనుడితో ఆ లేఖని పంపించు. రుక్మిణి, గజేంద్రుణ్ణి కాపాడిన ఆ మహాపురుషుడు నిన్ను కాపాడకుండా ఉంటాడా? నీ ప్రేమ తపస్సుకు మెచ్చి నీకు తగిన ప్రతిఫలమే ఇస్తాడు. అలాగే చేస్తాను మునివర్యా. నన్ను ఆశీర్వదించండి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. నారాయణ నారాయణ. చూసావా జంబు, ఆ కలహప్రియుడు నారదుడు చేసే కుతంత్రాన్ని? కృష్ణ రుక్మిణుల వివాహానికి సుగమమైనట్లుంది. వాళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యాల్సిందే. నేను ఈ విషయాన్ని ఇప్పటికిప్పుడే మన ప్రభువుల వారికి తెలియజేస్తాను. ఏ జంబు, ప్రభువుల ముందు నోరు విప్పితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమీ కాదు. అయ్యో, నోరు విప్పి ప్రాణం పోగొట్టుకుంటే కంటే నోరు మూసుకొని ప్రాణాలు దక్కించుకోవడమే మేలు. నా ఆరాధ్య దైవమైన కృష్ణ పరమాత్మ, విశాల హృదయమున్న నందనందన, నీ సమ్మోహన రూపం గురించి, లీలల గురించి విని, నీ గుణ విశేషాలు తెలిసి, ప్రపంచంలో ఎవ్వరిలోనూ కనబడని వినయం, విధేయత, విద్య, ఐశ్వర్యం, అలౌకిక దివ్యత్వానికి పరవశనై నా హృదయంలో నీ రూపాన్ని ప్రతిష్ఠించుకున్నాను. నీవు నా మనస్సును గెలుచుకున్నావు కృష్ణ. నీవే నా జీవిత భాగస్వామివని నేను నిర్ణయించుకున్నాను. నా వివాహాన్ని నాకిష్టం లేని శిశుపాలుడితో నిర్ణయించారు. దుష్టుల పాలిట నీవు సింహస్వప్నం. శిశుపాలుడు, జరాసంధుల నుంచి నన్ను కాపాడి, నా తప్పులను దిద్ది నన్ను స్వీకరించు కృష్ణ, స్వీకరించు. సింహానికి దక్కవలసినది నక్కకు దక్కితే అది హాస్యాస్పదమవుతుంది. వెంటనే నన్ను రక్షించు, నన్ను రక్షించు. నిన్నే నమ్ముకున్నాను కృష్ణ, కృష్ణ. యువరాణి, తమరి ఆజ్ఞ ఏమి? రాజపురోహితుల వారు, అగ్నిద్యోతనుల వారు నా ఈ ప్రేమలేఖను నా కృష్ణ పరమాత్ముడికి వీలైనంత త్వరగా చేర్చండి. నేనీ బంధనం నుంచి విముక్తిరాలని కావడానికి నాకు సహాయం చేయండి. రాజకుమారి రుక్మిణి, ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి నాకు సహాయం చేస్తున్న మీకు నా కృతజ్ఞతలు. నా జన్మ సార్థకమైంది రాజకుమారి. నేనిప్పుడే బయలుదేరుతున్నాను.
ఉమ్, ఎందుకు ఆపేశావు? నాకంటే మధురంగా వాయిస్తున్నావు కదా. ఉమ్, నీతో ఉన్న పలు మాసాల ప్రేమ సంయోగం వల్ల విరజిమ్ముతున్న అనురాగపు అలలివి. సదా వినాలనిపిస్తోంది నీ వాదన. చాలు చాలు, నేనింటికి వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఆ, ఇంత త్వరగానా? ముఖ్యమైన కార్యక్రమాన్ని ఆరంభించనే లేదు. ముఖ్యమైన కార్యమా? ఏమిటది? ఏది? నీ పాదాన్ని నా హస్తమందుంచు. ఇదేమిటి విచిత్రమైన కోరిక? నీ పాదాన్ని ఇలా పెట్టి చెప్తాను. ఉమ్, ఉమ్, ఆహా, పరిమళించే పుష్పం కన్నా మృదువైన ఈ పాదాలను గోరింటాకుతో అలంకరించాలనేదే నా ఆశ. ఉమ్, నీ ఆశను నేనెందుకు కాదనాలి? ఉమ్, అగ్నిద్యోతనుడా, ఏమయ్యా, నీ వల్ల నాకు సహాయం కావాలి. నా వల్ల నీకు సహాయం కావాలా? ఉమ్, నేనున్నదే మీలాంటి వారికి సహాయపడటానికి. చెప్పండి, మీకు భోజనానికి ఏర్పాట్లు చేయాలా, లేదా విశ్రాంతి తీసుకోవటానికి ధర్మసత్రానికి దారి చూపాలా? నాకు అవేవీ వద్దు. మరి ఇంకేం కావాలి స్వామి? నేను వీలైనంత త్వరగా ఉమ్. ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనం చేసుకోవాలా? తమరు ఎవరు స్వామి? నేను విదర్భ రాజ్యపు రాజపురోహితుణ్ణి, ఓ. అగ్నిద్యోతనుడని నామధేయం. నేను శ్రీకృష్ణ పరమాత్మని చూడ్డానికి కాలినడకనే వచ్చాను. అవునా? చాలా సంతోషం, చాలా సంతోషం. నేనిప్పుడు వీలైనంత త్వరగా ఒక ముఖ్యమైన విషయాన్ని పరమాత్మునికి తెలపాలి. అదేమిటో నాకు చెప్పండి స్వామి, నేను కృష్ణుడికి వివరిస్తాను. నేను కృష్ణుడికి ఆప్తమిత్రుడిని, వసంతకుడు అని నా నామధేయం. క్షమించు మిత్రమా, ఇది మధ్యవర్తుల ద్వారా చెప్పాల్సిన విషయం కాదు, గోప్యమైనది. ఓ, ఇప్పుడు తెలిసింది. గుట్టుగా చెప్పాలి కదా? అలాగే స్వామి, మీరు నాతో రండి. మిమ్మల్ని రాజమందిరం దగ్గర విడిచిపెట్టి కృష్ణుడు ఎక్కడ ఉన్నా అతన్ని వెతికి అతనికి విషయాన్ని వివరిస్తాను. సరేనా? ఆహాహా, రండి. మీ సహాయానికి కృతజ్ఞతలు. సంతోషం, రండి రండి. అగ్నిద్యోతనుడు రుక్మిణి ఇచ్చిన లేఖతో వస్తున్నాడు. దానిని సత్యభామ సమక్షంలో నాకు అప్పగిస్తే మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. ఏం చెయ్యాలిప్పుడు? ఆహా, గోరింటాకుతో నీ పాదాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఉహుం, ఉమ్, నీ కళాత్మకమైన చేతులతో అలంకరించినందువల్లే అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. నీ పాదపద్మాలను శ్రమపడి అలంకరించాను కదా. ప్రేమతో నాకేదైనా కానుకనివ్వవచ్చు కదా. నీకేం కావాలో అడుగు. ఏదైనా విశేషంగా ఉన్నదిస్తే బావుంటుంది. నన్ను నేనే నీకర్పించుకున్నాను. ఇంకా ఏమున్నది విశేషంగా ఇవ్వడానికి? నేను చెప్పే విషయం విని నువ్వు ప్రమాణం చేసి ఒప్పుకుంటానంటే అంతే చాలు. ఉమ్, సరే, అదేమిటో ముందు చెప్పు. ఆ, నీ కోమలమైన పాదాలతో నా శిరస్సుని ఎప్పటికీ తన్నబోనని నా మీద ప్రమాణం చేసి చెప్పు. ఛీ! ఆ? ఇదేనా నీకు నా మీదున్న అభిప్రాయం? నిన్ను తన్నేటంత అల్పురాల ఈ సత్యభామ? ఆ? వెళ్ళు. నీ ప్రేమ అనురాగం ఏదీ వద్దు. ఇంకెప్పుడు నీ మొహాన్ని నాకు చూపించుకో. ఆ, బామా బామా, సత్యభామ, ఆగు, పెళ్లకు. అబ్బా, ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డట్టయింది. లేకపోతే ఆ అగ్నిజ్యోతనుడు తెచ్చే ఆహ్వానాన్ని ఈవిడ గనక చూసినట్లయితే పెద్ద ప్రళయమే సంభవించేది. అబ్బా, తప్పించుకున్నాను. కృష్ణ 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 కృష్ణ, ఆ?
ఇంత హడావిడిగా ఎక్కడికయ్యా వెళ్తున్నావు? దీనికోసమా? ఆ, ఏంటి కృష్ణ ఎప్పుడు చూసినా వేళాకోళంగా మాట్లాడతావు? నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా కోసమా? ఆ, ఏమిటి విషయం? అది విదర్భ రాజ్యపు రాజపురోహితుడు అగ్నిజ్యోతనుడు అనే వ్యక్తి ఏదో విషయం గురించి రాజభవనం దగ్గర నీ కోసం వేచి ఉన్నాడు. అలాగా? మ్మ్. ఇప్పుడే వెళ్తాను. వెళ్ళు వెళ్ళు, విషయం గోప్యమైనదట. ఆ. కృష్ణ పరమాత్మ, ఉమ్, నేను విదర్భదేశపు రాజపురోహితుణ్ణి అగ్నిజ్యోతనుణ్ణి. రాజకుమారి రుక్మిణి గారు మీకోసం పంపిన లేఖ ఇది. మీరు అనుమతిస్తే. మంచిది. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి, ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. అది నా అంతే ముఖ్యమైన కార్యం అన్న తరువాత నేను తెలుసుకోక తప్పదు. త్వరగా చెప్పు. సత్యభామ, మనం ఎవరితోనైనా సరే అతిగా ప్రేమలో పడ్డామంటే ఇలాగే జరుగుతుంది. నువ్వతని పట్టించుకోకుండా ఉండు. అప్పుడు కృష్ణుడు తనంతట తానే నువ్వు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తాడు. ఉమ్, అవును మహర్షివర్యా. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏయ్! మీరేం చెప్పాలనుకున్నా మా కళ్యాణం జరిగిన తర్వాతే, మన రాజ్యానికి మనం తిరిగి వెళ్ళాకనే. అంతవరకు మీరు నోళ్లు తెరిచారో మీ ఇద్దరికి శిరచ్ఛేదనం ఖాయం. అర్థమైందా? నీ ఏకైక సహోదరి రుక్మిణి కూడా నీ ఇష్టానికి విరుద్ధంగా నడుచుకుంటోంది కదా? అవును, ఇది 100కి 100 పళ్ళు నిజం.